గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే కృష్ణ గారు. రామచంద్రమూర్తి గారు 2025 సంవత్సరం కంప్లీట్ అయిపోయి 2026లోకి అడుగు పెడుతున్నాం. అయితే గత సంవత్సర కాలంగా ఇంటర్నెట్ లో ఎక్కువ సెర్చ్ అయిన విషయం ఏంటంటే ఎస్పెషల్లీ మన ఇండియాలో బంగారానికి సంబంధించిన ధరలు, గోల్డ్ కి సంబంధించిన ధరలు, అదేవిధంగా ఇతర ప్రీషియస్ మెటల్స్ కి సంబంధించిన ప్రైసెస్ గురించి పెద్ద మొత్తంలో ఇంటర్నెట్ లో సెర్చ్ చేశారు. అయితే 2025 సంవత్సరంలో అటు గోల్డ్ కానీ, ప్లాటినం కానీ, సిల్వర్ కానీ, కాపర్ కానీ ఇలాంటి మెటల్స్ ఎంత మేర రిటర్న్స్ ఇచ్చాయి, వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ప్రత్యేకించి 2025లో? డెఫినెట్ గా అండి. యాక్చువల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు మనం మెటల్స్ గురించి చదవటం అనేది అసలు లాస్ట్ 5 years నుంచి చూస్తే ఎప్పుడు లేదు. బట్ ఈ 2025లో మెటల్స్ అవుట్ పర్ఫామ్ చేసేసాయి. దానిలో ఫస్ట్ సిల్వర్ బాగా అవుట్ పర్ఫామ్ చేసింది. 134%, 135% పెరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ 70,000 నుంచి ఇప్పుడు దాదాపు 2,30,000 దాకా వెళ్ళిపోయింది సిల్వర్. తర్వాత వచ్చి అంతే రేంజ్ లో పెరిగింది ప్లాటినం. ప్లాటినం వచ్చి 130% రిటర్న్స్ ప్లాటినం ఇచ్చింది 1 year లో. తర్వాత చూస్తే గోల్డ్ వచ్చి 73% రిటర్న్స్ ఇచ్చింది. సో అంతకుముందు 80,000 ఉండేది, ఇప్పుడు 1,40,000 దాకా వచ్చింది. సో దాని తర్వాత కాపర్ వచ్చి 36% రిటర్న్స్ వచ్చాయి కాపర్. తర్వాత అల్యూమినియం వచ్చి 16%, జింక్ 10%. సో ఈ అల్యూమినియం, కాపర్, జింక్ ఈ మూడు కూడా సిల్వర్ వల్లే వచ్చింది. ఎందుకంటే సిల్వర్ డైరెక్ట్ గా రాదు, ఈ ఓర్ నుంచి వస్తాయి. సో ఇది మెయిన్ టాప్ పర్ఫార్మింగ్ మెటల్స్. ఈ సిల్వర్ గానీ, గోల్డ్ గానీ ఇవన్నీ కూడా బాగా పర్ఫార్మ్ అవుతున్నాయి. సో ఇది ఇంకా కంటిన్యూ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది అనలిస్టులు చెప్పేది ఏంటంటే ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే ఇప్పటి వరకు మీరు గత సంవత్సర కాలంగా లాస్ట్ 12 months లో సిల్వర్, గోల్డ్, అదేవిధంగా కాపర్, ప్లాటినం ఇచ్చిన రిటర్న్స్ గురించి మాట్లాడుకుంటే అంటే ఎగ్జాక్ట్ మనం 1 year రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఒక 10 years బ్యాక్ వెళ్దాం రామచంద్రమూర్తి గారు. 2015 నుంచి 2025 వరకు అండ్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, అదేవిధంగా బిట్ కాయిన్, నిఫ్టీ ఇచ్చిన రిటర్న్స్ ఎలా ఉన్నాయి గత 10 సంవత్సరాల కాలంలో? అసలు గోల్డ్ 2015 చూస్తే ఇప్పుడు 10 years స్పాన్ ఒక 10 years జర్నీ. అప్పుడు అసలు 26,500 ఉంది గోల్డ్, ఇప్పుడు 1,35,000 ఉంది. దాదాపు మనకి 400% రిటర్న్స్ వచ్చింది. జస్ట్ అప్పుడు కొనుంటే ఇప్పుడు మనకి 400%. సేమ్ సిల్వర్ తీసుకుంటే 2015లో 35,000 ఒక కేజీ 35,000 10 ఏళ్ల క్రితం. వాళ్ళు ఏమో 2,40,000. సో దాదాపు 600% రిటర్న్ వచ్చింది. సో దాని తర్వాత బిట్ కాయిన్ చూసుకుంటే 2015లో $300, ఇప్పుడు $1,26,000. సో ఇదేంటంటే 40,000% రిటర్న్స్ వచ్చింది. దాని తర్వాత నిఫ్టీ తీసుకుంటే 2015లో 8,100 ఉంది, ఇప్పుడు తీసుకుంటే 26,300. టోటల్ రిటర్న్స్ 225% రిటర్న్స్ వచ్చాయి దీనిలో తీసుకుంటే. సో ఓవరాల్ గా ఏంటి మనకు అర్థమవుతుంది, లాస్ట్ 10 years తీసుకుంటే ఎన్ని గొడవలు అయినాయి, ఎన్ని యుద్ధాలు అయినాయి, చాలా డిస్టర్బెన్స్లు అయినాయి, కానీ మార్కెట్లు అప్ అండ్ డౌన్ అయినా కానీ ఓవరాల్ గా ఏంటి 200%, 400% రిటర్న్స్ అయితే మనకు వచ్చాయి. సో పేషెన్స్ అనేది మనకి లాంగ్ టర్మ్ అనేది కాంపౌండింగ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఎనాలిసిస్ మనకి అర్థమవుతుంది. కాకపోతే అందుకే ఏంటంటే వెల్త్ క్రియేట్ అయ్యేది షార్ట్ టర్మ్ థింకింగ్ లో కాకుండా బ్రాడ్ థింకింగ్ లో, లాంగ్ టర్మ్ థింకింగ్ లోనే పెరుగుతుంది. సో రామచంద్రమూర్తి గారు ఇప్పుడు సిల్వర్ విషయానికి వస్తే ప్రస్తుతానికి సిల్వర్ 2,20,000, 30,000, 40,000 దాని ఇష్టానుసారంగా పెరిగిపోతుంది. ఇప్పుడు అంటే సిల్వర్ ని మనం ఫిజికల్ గా అందరం కొనలేని సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి సిల్వర్ ఇప్పుడు మనం ఏదన్నా డిజిటల్ గానో లేదంటే మన ETF రూపంలో సిల్వర్ ETF లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే రీసెంట్ టైమ్స్ లో దాదాపు ఒక 10 రకాల సిల్వర్ ETF లు కూడా కొంత మార్కెట్ లోకి రావడం జరిగింది కదా. ఏమేమి ఉన్నాయి కొంత ఇప్పుడు మార్కెట్ లో కొంత ప్రైమరీగా ఉన్న సిల్వర్ ETF ఏదైనా లిస్ట్ ఉంటే చెప్పగలరు సార్? డెఫినెట్ గా అండి, ఇది ఒక అవేర్నెస్ కోసం మీకు చెప్తున్నా. అసలు ఏ కంపెనీస్ ETFs ఆఫర్ చేస్తాయి అన్నది. ఫస్ట్ నిప్పాన్ ఇండియా సిల్వర్ అనేది ఉంది, అది లార్జెస్ట్ ETF ఇప్పుడున్న పరిస్థితుల్లో. దాని తర్వాత ఏంటి ICICI ప్రుడెన్షియల్ ETF ఉంది. సో ఇదేంటి, ఇది కూడా ICICI AMC బ్యాక్డ్. సో ఇది కూడా రిలయబుల్ అండ్ లిక్విడిటీ ఈజీగా ఉంటుంది. తర్వాత ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ETF ఉంది. దాని తర్వాత వచ్చి కోటక్ సిల్వర్ ETF, సో UTI సిల్వర్ ETF ఉంది. ఆ తర్వాత DSP సిల్వర్ ETF ఉంది.
దాని తర్వాత ఇది ఎస్బీఐ సిల్వర్ ఈటీఎఫ్, మళ్ళీ యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్, హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్. దాదాపు ప్రతి ఏఎంసీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఈటీఎఫ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్స్ చాలా చాలా పర్ఫార్మెన్స్ డిమాండ్ ఉన్నది. మొన్న ఆ డిమాండ్ తట్టుకోలేక ఆపేశారు మన అక్టోబర్లో. సో మళ్ళీ అలాంటి డిమాండ్ ఇక్కడ సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఈటీఎఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక పర్ఫార్మింగ్ జరుగుతుంది అనమాట. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చాలా సమయాన్ని వెచ్చించి చాలా టైం తీసుకొని అసలు ఈ 2025లో ఏ అసెట్ క్లాసెస్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి అండ్ 2026లో ఎటువంటి మార్కెట్ పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది, అదేవిధంగా బంగారం, వెండి, ప్లాటినం, అదేవిధంగా బిట్కాయిన్కి సంబంధించి లాస్ట్ 10 years లో ఎటువంటి రిటర్న్స్ ఉన్నాయి ఏంటన్న ఇటువంటి అన్ని రకాల అంశాల గురించి చాలా సావధానంగా చాలా ఓపిక్గా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు మీరు సమాచారాన్ని చేరవేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.